ఇథియోపియాలోని ఓమో వ్యాలీ ప్రాంతంలో ఒక అపూర్వమైన తెగ ఉంది, బన్నా తెగ. ఈ తెగలో ఒక ఆశ్చర్యకరమైన అలవాటు ఉంది. వాళ్ళు సాధారణంగా నేలపై నడవరు, పొడవైన కర్రలపై కాళ్ళు పెట్టుకుని నడుస్తారు. అలా ఎందుకు చేస్తారంటే అక్కడ అడవుల్లో హైనాలు, చీతాలు వంటి జంతువులు తిరుగుతూ ఉంటాయి. కానీ బన్నా తెగ వాళ్ళు పొడవైన కర్రలపై నిలబడితే జంతువులకు వాళ్ళు పెద్ద మనుషుల్లా కనిపిస్తారు. అందువల్ల జంతువులు దగ్గరికి రావడానికి భయపడతాయి. వాళ్ళు పశువులను మేపే ప్రదేశాలు విశాలమైన గడ్డి మైదానాలు. అందులో గడ్డి కూడా చాలా పొడవుగా ఉంటుంది. కర్రలపై నిలబడితే దూరం వరకు చూడగలరు. పశువులు ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా కనపడుతుంది. అక్కడ భూమిపై ఎన్నో పురుగులు, విషకీటకాలు తిరుగుతాయి. కర్రలపై నడవడం వలన వాళ్ళు వాటికి తగలకుండా రోజంతా సురక్షితంగా ఉంటారు. ఇంకా మధ్యాహ్నపు వేడి కాలంలో నేల కాచినట్టుగా వేడెక్కిపోతుంది. అలాంటి సమయంలో కూడా కర్రలపై నడపడం వలన కాళ్ళు నేలను తాకవు, వారికి వేడి కూడా తగలదు. ఇది కేవలం అవసరం మాత్రమే కాదు, వారి యొక్క సాంప్రదాయం. వాళ్ళ తాతలు, నాన్నలు ఎలా నడిచారో ఇవాళ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా బన్నా తెగ వారి జీవనశైలిని దగ్గరగా చూస్తే అది ఒక కళ లాంటిది, ఒక నైపుణ్యం లాంటిది. ప్రకృతి మీకు వాళ్లకు ఉన్న అనుభవం లాంటి గొప్ప ఆచారాన్ని చూపిస్తుంది.